ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ టి సురేష్ బాబు రచించిన గ్రహబలం. ఒక మంచి కథను వినేద్దామండి. ఏమండి, కాఫీ? భార్యమణి అరుపులాంటి పిలుపు విని ఉలిక్కిపాటుతో ముసుగు తీశాడు దివాకరం. భార్య అరవింద ముఖారవిందాన్ని చూసి కివ్వుమని అరిచాడు. ఏమైంది అన్నట్లు ముఖంలో క్వశ్చన్ మార్క్ పెట్టింది భార్య. పొద్దున్నే నీ ముఖం చూశాను కదా అన్నాడు దివాకరం మెల్లగా. చాలండి వెటకారం. ప్రతిరోజు మీ ముఖాన్ని మీరే కదా అద్దంలో చూసుకుంటున్నారు, ఏం లాభం అంది అరవింద కోపంగా. దివాకరం మరేమీ మాట్లాడకుండా ఒక్క గుక్కలో కాఫీ త్రాగేసి నోట్లో బ్రష్ వేసుకున్నాడు. బ్రష్ చేసుకుంటూ పేపర్ తెరిచాడు. తనకిష్టమైన పేజీ కొరకు కన్నులు ఆత్రంగా వెతికాయి. అదే గ్రహబలం. తన రాశిఫలాల వెంట కనులు మనసు పరిగెత్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాల కాలక్షేపం, వాహన యోగం, వ్యాపారస్తులు భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం, ఆరోగ్యం సంతృప్తికరం, ఆర్థిక లాభం, రాజకీయ రంగంలోని వారికి కుట్రలు తప్పవు, స్త్రీ సౌఖ్యం. మళ్ళీ ఇంకోమారు జాగ్రత్తగా చదివాడు. ఈవేళ ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ ఫలితాలు వ్రాసిన వాడెవడో కానీ గొప్ప మేధావి అయి ఉంటాడు అని నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే ఈరోజు తన కొలీగ్ పరాంకుశం వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ సీటు వచ్చిందని అందరికీ పార్టీ ఇస్తున్నాడు. పైగా ఈరోజు హాఫ్ డే. మధ్యాహ్నం లంచ్ అయ్యాక చిత్రముఖ పారాయణం, అంటే బంధుమిత్రులతో విందు వినోదాల కాలక్షేపం అన్న మొదటి పాయింట్ నిజం అవుతుందన్నమాట. ఇక మిగిలిన విషయాల సంగతి చూద్దాం. వాహన యోగం. ఇది తనను చాలా రోజులుగా వేధిస్తున్న సమస్య. తీరని కోరిక. 2 వీలర్ కొనుక్కుందామని ఎన్నిసార్లు డబ్బు ఏర్పాటు చేసుకున్నా తీరా ఏదో అవసరం దాన్ని మింగేస్తోంది. ఏం చేస్తాం? మధ్యతరగతి బ్రతుకులు, గొప్పగా బ్రతకాలని ఆశలు, కాళ్ళు కూడా సరిగా చాపుకోవడానికి వీలు లేని ఇల్లు, రెండింటికి మధ్య నలుగుతూ సతమతం కావడమే. వ్యాపారస్తులు భాగస్వాములు, ఇది మనకు సంబంధం లేని విషయం. ఇక ఆరోగ్య సంతృప్తికరం, చల్లని మాట. ఎందుకంటే మనం తినే ప్రతిదీ కూడా మెడికేటెడ్, ఎందుకంటే నివసించే పరిసరాలు పొల్యూటెడ్. ఇక రోగాలకేం కొదవా, ఈగలు వాలినట్టు వాలుతాయి. ఆర్థిక లాభం, ఇది ఆహ్వానించదగిన ఆనందకర అంశం. తర్వాత రాజకీయాలు, ఇది బొత్తిగా అవసరం లేని విషయం. చివరిది స్త్రీ సౌఖ్యం. ఇదొక్కటే కాస్త ఆలోచించాలి. అరుదుగా లభించే అవకాశం సందేహభరితం. అబ్బా, త్వరగా రండి, టిఫిన్ చెద్దురు కానీ టైం అవుతోంది. భార్య కేకతో ఈ లోకంలోకి వచ్చాడు దివాకరం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలని అనుకుంటూ ఉంటాడు. అదేదో మరి అంత ట్రై చేసినా 8 దాటందే మెలకువ రాదు. గబగబా స్నానం కానిచ్చి డ్రెస్ చేసుకొని టిఫిన్కి కూర్చున్నాడు. అంతలో కొలీగురు సుందరమూర్తి వచ్చాడు. సుందరం, రా. ఏమోయ్, మీ అన్నయ్యకి కూడా టిఫిన్ పెట్టు అంటూ భార్యను పిలిచాడు దివాకరం. అబ్బే వద్దులేరా, ఇంటి వద్ద చేసి వస్తున్నా. చెల్లమ్మ, టీ ఇవ్వమ్మ చాలు అంటూ కూర్చున్నాడు సుందరమూర్తి. అరవింద టీ ఇచ్చింది. ఏంట్రా ఇలా రావడం అడిగాడు దివాకరం. మరేం లేదురా, నిన్న సాయంత్రం క్రొత్తగా బండి తీశాను, నిన్ను పికప్ చేసుకొని వెళదామని వచ్చాను అన్నాడు సుందరమూర్తి. మరి చెప్పవేం? కంగ్రాట్స్. అయితే ఈవేళ గ్రహబలం నిజమైంది అరిచాడు దివాకరం. గ్రహబలం ఏమిట్రా? అదేరా, ఈవేళ నాకు వాహన యోగం ఉందని రాశి ఫలాల్లో ఉంది. అది ఇప్పుడు ఇలా నెరవేరబోతుంది కదా, అందుకని. ఇంకా ఈ గ్రహబలాల పిచ్చేమిట్రా? దీని విలువ నీకు తెలియదురా. అది కాదురా, పత్రికల్లో జనరల్గా అందరికీ వర్తించే విధంగా వ్రాస్తూ ఉంటారు. వాటిని మాత్రమే విశ్వసించి మనం మన రోజువారీ కార్యక్రమాల్ని తయారు చేసుకోవడం అవివేకం కదా. నీతో వాదించడం కాదు, నా గ్రహబలాలు ఫలించి నేను ఏ లక్షాధికారినో కోటీశ్వరుణ్ణో అవుతాను. అప్పుడు చెబుదువు గాని. పద అంటూ లేచాడు దివాకరం. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు అని అటెండర్ వచ్చి చెప్పడంతో మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టాడు దివాకరం. రాబోయ్ దివాకరం, కూర్చో, ఓ మంచి న్యూసు అన్నాడు మేనేజర్. చెప్పండి సార్ అంటూ ఎదురుగా కూర్చున్నాడు దివాకరం. ప్రక్క చైర్లో ఓ అమ్మాయి లేత చిలుకపచ్చ రంగు చీర కట్టింది. అదే కలర్ బ్లౌజ్తో తల వంచుకొని కూర్చుంది. చూడు, చూపులు లాక్కునే సౌందర్యం ఆమెది. నీకు అసిస్టెంట్ లేక వర్క్ చాలా ఎక్కువ అవుతోందని రోజు అంటుంటావు కదా. ఇక ఉండదులే. ఏమిటి సార్ మీరు అనేది? అవునయ్యా, నీకు అసిస్టెంట్గా
ఈ అమ్మాయిని జాయిన్ అయ్యింది. నిజమా సార్? అవును, ఇదిగో ఈ అమ్మాయి మిస్ సుహాసిని. వర్క్ కాస్త అలవాటు అయ్యే వరకు అవసరమైన సజెషన్స్ ఇస్తూ ఉండు. అలాగే సార్. చూడమ్మా సుహాసిని, వీరు దివాకరం. నీవు వీరి వద్దనే అసిస్టెంట్గా వర్క్ చేయాలి అంటూ దివాకరాన్ని పరిచయం చేశాడు మేనేజర్. నమస్తే సార్, తీయగా పలికింది సుహాసిని కంఠం. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు దివాకరం. ప్రతి నమస్కారం చేశాడు. సుహాసిని కిసుక్కన నవ్వి కొంటెగా కన్నుకొట్టింది. అది మేనేజరు చూడలేదు. ఏదేదో అయిపోయాడు దివాకరం. అదేంటి, ఈ మిస్కి తొలి పరిచయంలోనే తను ఇంతగా నచ్చాడా? ఏమో, గ్రహబలం కావచ్చు. పైగా ఈరోజు స్త్రీ సౌఖ్యం అని ఉంది కదా. దివాకరం, పద ఆఫీస్ స్టాఫ్కంతా పరిచయం చేద్దాం అంటూ మేనేజర్ లేవడంతో అతడితో పాటు ఆఫీసులోకి వచ్చి అందరికీ సుహాసినిని పరిచయం చేశాడు దివాకరం. తర్వాత మధ్యాహ్నం పరాంకుశం గారి లంచ్ పార్టీ మొదలైంది. అందరూ సరదాగా లంచ్ చేస్తున్నారు. సుహాసిని అందానికి ఆడవారు ఈర్ష్యపడితే మగవారంతా దివాకరం అదృష్టానికి కుళ్ళుకుంటున్నారు. చూసావా బావా, గ్రహబలం అంటే ఇదే, అర్థమైందా? దివాకరం మెల్లగా సుందరమూర్తి చెవిలో అన్నాడు. చూద్దాం నీ గ్రహబలం ప్రభావం, బదులిచ్చాడు సుందరమూర్తి. పార్టీ అయ్యాక అంతా పరాంకుశానికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. వస్తాను సార్ అంది సుహాసిని దివాకరంతో. అదే స్టైల్లో పిసుక్కున నవ్వి కొంటెగా కన్నుకొట్టి పరవశించిపోయాడు దివాకరం. హుషారుగా ఇలవేస్తూ మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాడు దివాకరం. పార్టీ అయ్యాక టైంపాస్ కోసం ఆడిన పేకాటలో 500 దాకా వచ్చింది. ఆహా, తన గ్రహబలంలోని ఆర్థిక లాభం కూడా నెరవేరింది. నిజంగా ఈ రాశి ఫలాలు వ్రాసిన మహానుభావునికి చేతులెత్తి నమస్కరించాలి. ఇక మిగిలింది స్త్రీ సౌఖ్యం మాత్రమే. దానికి కూడా రూట్ ఏర్పడింది. కానీ ముందుకు ప్రొసీడ్ కావాలంటే ఏదో సంకోచం. మనసు ఏదో మూల నుంచి నన్ను వెనక్కి లాగేస్తోంది. అసలు ఆ నవ్వు చాలు. తిండి నీళ్లు లేకుండా ఎంతకాలమైనా ఉండవచ్చు. అంతేనా? కొంటెగా కన్ను కొట్టడంలో రారమ్మని పిలిచే కోరిక దాగి ఉంది. దానిలోని నిగూఢ అర్థాలు తన వంటి రసికసికామణికి అర్థమవుతాయి కానీ ఇతరులకు అర్థమవుతాయా? కావు. శభాష్ దివాకరం, జాగ్రత్తగా డీల్ చేయి. మనసు పరిపరి విధాలా పోతుంటే తన్మయత్వంతో సాగిపోతున్నాడు. ఎదురుగా కొద్ది దూరంలో జనం గుంపులుగా ఉండడం కనిపించింది. ఏం జరిగిందబ్బా అనుకుంటూ తను జనాన్ని తోసుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఓ పైల్వాన్ లాంటి వ్యక్తి ఇంకొకడిని ఈడ్చి కొడుతున్నాడు. చుట్టూ చూస్తున్న వారిలో కొంతమంది కొట్టు కొట్టు అంటూ గట్టిగా అరుస్తున్నారు. అటు ఇటు చూశాడు దివాకరం. అక్కడ ఓ పక్కగా తన కళ్ళరాణి సుహాసినిని దివాకరాన్ని చూసి చిరునవ్వుతో కన్నుగొట్టింది. ఆహా, ఏంటి మీరు ఇక్కడ అన్నాడు దివాకరం. అంతలో పైల్వాన్ లాంటి వ్యక్తి కొట్టడం ఆపి, జాగ్రత్త, మరోసారి ఇలా వెకిలి చేష్టలు చేశావో అంటూ వదిలి సుహాసినిని పక్కన దివాకరాన్ని చూసి ఈయనెవరు అని అడిగాడు. అన్నయ్య, వీరు దివాకరం అని మా కొలీగ్. వీరి వద్దనే నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నా అంది సుహాసిని పరిచయం చేస్తూ. అలాగా, గ్లాడ్ టు మీట్ యూ సార్. అన్నట్లు నా పేరు వీరేష్, సుహాసిని నా సిస్టర్ అంటూ చేయి కలిపాడు వీరేష్. ఏం జరిగింది వీరేష్ గారు అడిగాడు మెల్లిగా దివాకరం. ఇంకా ఏం కావాలండి, మా సిస్టర్కి ఓ వింత అలవాటు ఉంది. కాస్త పరిచయం ఉన్నవాళ్ళు కనిపిస్తే చాలు పలకరింపుగా కిసుక్కన నవ్వడం, కొంటెగా కన్నుకొట్టడం. ఈ అలవాటే నాకు తంటాలు తెచ్చిపెడుతోంది. ఇదిగో ఇప్పుడు ఈ తన్నులు తిన్నాడే, వీడు ఇదివరకు పరిచయమే. అంతే, ఇది నవ్వడం, కన్నుకొట్టడం. వీడు ఏదేదో ఊహించుకొని అవాకులు చవాకులు పేలాడు. దాంతో నేను ఇలా డీల్ చేశాను. అన్నట్లు మీరేమీ అనుకోనంటే ఓ విషయం చెప్పడం ఆపాడు వీరేషు. చెప్పండి, ముఖంపై పట్టిన చెమటను తుడుచుకుంటూ అడిగాడు దివాకరం. ఏం లేదు సార్, మీ ఆఫీసులో దీన్ని నవ్వుకు చేష్టకు ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో. కాస్త మీరు సర్ది చెప్పండి, నా వరకు తీసుకురాకుండా చూడండి ప్లీజ్, చేతులు పట్టుకుని అర్థించాడు వీరేష్. భలేవారండి, ఇంతగా చెప్పాలా? నేనున్నాను కదా, అప్రయత్నంగా మాటిచ్చాడు దివాకరం. థ్యాంక్స్ సార్, ఇక ఉంటాం సార్ అంటూ సెలవు తీసుకున్నాడు వీరేష్.
సుహాసినితో కలిసి. వెళ్లే ముందు మరోసారి నవ్వింది కన్ను కొడుతూ సుహాసిని. గుండె గుబేలు మంది దివాకరానికి. నీ నవ్వు బంగారంగాను, నా అదృష్టం బాగుండి ఇంకా ముందుకు ప్రొసీడ్ కాలేదు. లేకుంటేనా ఈ పైల్వాన్ చేతిలో ముద్దగా మారిపోయి ఉండేవాడిని. నిజం. గ్రహబలం అంటూ దాని ప్రకారం గుడ్డిగా వెళితే ఎంత ప్రమాదకరం. రాశి ఫలాలు వ్రాసేవారు మేధావులే కావచ్చు, కానీ వారు వ్రాసిన అన్ని ఫలితాలు మనకే జరుగుతాయని భావించి ఆ మత్తులోనే జీవితం కొనసాగించరాదు. భగవంతుడా రక్షించవు. థ్యాంక్స్ ఆలోచనలతోనే ముందుకు సాగిపోయాడు దివాకరం. ఎలా ఉంది మిత్రులు? ఇది కథాకేళి ఏప్రిల్ 2008లో ప్రచురితమైందండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.